ప్రైజ్ ద లార్డ్. ఒక ఊరిలో సౌలు అనే వ్యక్తి ఉండేవాడు. ఆయనకు రూతు అనే ఒక కుమార్తె పుట్టింది. రూతు పుట్టగానే ఆమె తల్లి మరణించింది. ఆ తరువాత కొన్ని రోజులకు సౌలు నయోమి అనే స్త్రీని వివాహం చేసుకున్నాడు. వారికి రమ్య అనే కుమార్తె పుట్టింది. నయోమి రమ్యను ఎక్కువగా ఇష్టపడేది. ఆమెకు మంచి భోజనం, మంచి బట్టలు పెట్టేది. కాని రూతును మాత్రం పట్టించుకునేది కాదు. సవతి తల్లి కావడం వలన రూతును ఒక పనివానిలాగా చూసేది. ఇంటి పని అంతా చేయించేది. రూతు చాలా మంచిది. నిదానస్తురాలు. ఏం చెప్పినా విసుక్కోకుండా పనులు చేసేది. చాలా దూరంలో నది ఉంటే అక్కడికి వెళ్లి నీరు తెచ్చేది. ఒకరోజు రూతు పనులు ముగించుకుని నీరు కోసం నది దగ్గరకు వెళ్ళింది. నీరు తీసుకుని వస్తుండగా ఒక వృద్ధ స్త్రీ ఆమెను చూసి, అమ్మా, నాకు దాహంగా ఉంది. కొంచెం నీరు ఇస్తావా? అని అడిగింది. రూతు వెంటనే ఏమీ ఆలోచించకుండా ఆమెకు నీరు ఇచ్చింది. వృద్ధ స్త్రీ నీరు తాగిన తరువాత చెప్పింది, నేనొక దేవదూతను. నీ మంచితనమును పరీక్షించుటకు వచ్చాను. నీవు నీ బుడ్డిలో నీరు కొంచెమే ఉన్నా ఆలోచించకుండా నాకు ఇచ్చావు. అందువలన నీకు ఒక వరమును ఇస్తున్నాను. ఇక నుండి నీవు మాట్లాడునప్పుడల్లా నీ నోటి నుండి వజ్రములు క్రింద పడతాయి. ఇలా దీవెన ఇచ్చి ఆమె వెళ్ళిపోయింది. రూతు ఇంటికి వచ్చేసరికి ఆమె సవతి తల్లి అడిగింది, ఇంత ఆలస్యమైంది ఎందుకు? రూతు సమాధానమిచ్చింది, దారిలో ఒక వృద్ధ స్త్రీ దాహంగా ఉండి నీరు అడిగింది. నేను ఆమెకు నీరు ఇచ్చాను. అందువలన ఆలస్యమయ్యింది. రూతు మాట్లాడుతున్నప్పుడు ఆమె నోటి నుండి 2 వజ్రములు క్రింద పడ్డాయి. సవతి తల్లి ఆశ్చర్యపోయింది. రూతు చెప్పినది విని, ఇలాంటి వరం నా సొంత కూతురు రమ్యకి రావాలి అని అనుకుంది. అలా రమ్యను నదీ దగ్గరకు పంపింది. రమ్య నీరు తీసుకుని వస్తుండగా ఆమెకు ఒక అందమైన స్త్రీ కనబడింది. ఆ స్త్రీ అడిగింది, పాపా, నాకు కొంచెం నీరు ఇస్తావా? రమ్య మాత్రం వృద్ధ స్త్రీ కోసం ఎదురుచూసి నిరాశపడింది. కోపంగా, నేను నీ పనివానినా? ఆ నదికి వెళ్ళి త్రాగు అని చెప్పింది. అప్పుడు ఆ స్త్రీ చెప్పింది, నిన్ను పరీక్షించుటకు వచ్చిన దేవదూతను. నీ స్వభావం మంచిది కాదు. అందువలన ఇక నుండి నీవు మాట్లాడినప్పుడల్లా నీ నోటి నుండి బల్లులు, కప్పలు బయటికి వస్తాయి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. రమ్య ఇంటికి వచ్చేసరికి ఆమె తల్లి బయటికి వచ్చి అడిగింది, ఏమైంది? రమ్య వివరించుచుండగా ఆమె నోటి నుండి 2 కప్పలు, ఒక బల్లి బయటపడ్డాయి. అది చూసిన తల్లికి కోపం వచ్చింది. దీనికి కారణం రూతే అని అనుకుని కర్ర తీసుకుని రూతును కొట్టబోయింది. రూతు ఆ దెబ్బలు తప్పించుకోవడానికి అడవిలోకి పరుగెత్తి వెళ్ళిపోయింది. అదే సమయంలో ఆ దేశపు యువరాజు అడవిలో వేటాడుటకు వచ్చి రూతును చూశాడు. నీవు అడవిలో ఎందుకు ఉన్నావు? అని అడిగాడు. రూతు జరిగినదంతా చెప్పింది. ఆమె మాట్లాడుచుండగా వజ్రాలు ఆమె నోటి నుండి పడుతూనే ఉండేవి. ఆ వజ్రాలను చూసిన యువరాజు ఆశ్చర్యపోయాడు. ఆమెను తన తండ్రి రాజమందిరానికి తీసుకువెళ్లి రూతును వివాహం చేసుకున్నాడు. రూతు దయాగుణం కలిగి వృద్ధ స్త్రీకి సహాయం చేసినందువల్ల ఆమెకు ఎంతో మేలు జరిగింది. మనము మన హృదయాన్ని పరిశీలించుకోవాలి. దేవుని వాక్యము హెబ్రీలు 13వ అధ్యాయం 16వ వచనంలో చెబుతోంది, ఉపకారమును, ధర్మమును చేయ మరచిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అని చెప్తుంది. ఎదుటివారికి సహాయం చేయుట మన చేతిలో ఉన్నప్పటికీ మనం సహాయం చేయకపోతే అది మనకే నష్టం కలిగిస్తుంది. రూతు తన పరిస్థితిని పట్టించుకోకుండా సహాయం చేసింది, దీవెన పొందింది. రమ్య మాత్రం స్వార్థంతో తిరస్కరించి శాపమును పొందింది. మనము అలాంటి తప్పు ఆలోచనలు విడిచి పాపపు తలంపులను దూరం చేసుకుని దేవునికి దగ్గరగా జీవించాలి. అలా జీవించటమే దేవునికి ఇష్టము. ఆమేన్. థాంక్స్ ఫర్ వాచింగ్.